నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 18 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,186.87 0 PTS పెరిగింది. అత్యధిక లాభం టెక్ మహీంద్రా 4.14% పెరిగింది. అత్యధిక నష్టం భారతీ ఎయిర్టెల్ 0.68% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,072.75 వద్ద ఉంది. పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. రిలయన్స్ Q1 ఆదాయం రూ. 3 ట్రిలియన్లు దాటింది. షేరు ధర $13.27 చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసికంలో 27% వృద్ధితో తొలిసారిగా రూ. 3 ట్రిలియన్ల ఆదాయాన్ని దాటింది. బలమైన ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు ధర 2.36% పెరిగి $13.27 వద్ద ముగిసింది. భారత ఆర్థిక వ్యవస్థకు పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు. బలహీన రుతుపవనాలు ముప్పు. ఆర్బీఐ గవర్నర్. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు బలహీనమైన రుతుపవనాలు భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 96.27 వద్ద స్థిరంగా ముగిసింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ Q1 నికర లాభం రెట్టింపు. ఇండియన్ రూపీ 4,696 కోట్లుగా నమోదు. జూన్ త్రైమాసికంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి ఇండియన్ రూపీ 4,696 కోట్లకు చేరింది. బలమైన ఆదాయ వృద్ధి కారణంగా ఈ ఫలితాలు మార్కెట్ అంచనాలను మించిపోయాయి. రాజస్థాన్ అణు విద్యుత్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీ జేవీ 28,000 కోట్ల రూపాయలు టెండర్. రాజస్థాన్లో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ, ఎన్పీసీఐఎల్ జాయింట్ వెంచర్ 28,000 కోట్ల రూపాయలు విలువైన టెండర్లను ఆహ్వానించింది. దేశంలో పూర్తి ప్రభుత్వ యాజమాన్యం లేని మొదటి అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఇది కాగా ఎన్టీపీసీ షేరు $341.85 వద్ద ముగిసింది. ఐటీ షేర్లలో జోరు. ఫ్యూచర్స్ను కొనుగోలు చేస్తున్న ప్రొప్రైటరీ ట్రేడర్లు. పతనమైన ఐటీ షేర్లలో ప్రొప్రైటరీ ట్రేడర్లు ఫ్యూచర్స్ కొనుగోలు చేయడంతో ఐటీ రంగానికి డిమాండ్ పెరిగింది. టెక్ మహీంద్రా షేరు 4.14% పెరిగి $1572.90 చేరగా టీసీఎస్ 3.09% లాభంతో $2,269 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు 3,100 కోట్ల రూపాయలు డాలర్ల విలువైన బిడ్లు. భారతదేశపు అతిపెద్ద అసెట్ మేనేజర్ ఐపీఓ ముగిసే సమయానికి ఏకంగా $31 బిలియన్ విలువైన బిడ్లను ఆకర్షించింది. చివరి రోజున సంస్థాగత పెట్టుబడిదారుల నుండి వచ్చిన భారీ స్పందనతో ఈ ఐపీఓ విజయవంతమైంది. డీమ్యాట్ మ్యూచువల్ ఫండ్ల కోసం ఆటోమేటిక్ ఎస్డబ్ల్యూపీ, ఎస్టీపీలను అనుమతించిన సెబీ. డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్లకు ఆటోమేటిక్ ఎస్డబ్ల్యూపీ, ఎస్టీపీ లావాదేవీలను సెబీ అనుమతించింది. గతంలో ఈ ఆటోమేటిక్ సదుపాయం కేవలం ఫిజికల్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో $4,023 వద్ద ముగిసిన బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ట్రాయ్ ఔన్స్కు $4,023 వద్ద ముగియగా వెండి ధర ట్రాయ్ ఔన్స్కు $56.22 వద్ద ముగిసింది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 3.57% పెరిగి $80 వద్ద స్థిరపడింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,023 0.94% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,24,515 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.94% పెరిగింది. మునుపటి ముగింపు $3,985 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $56 మరియు 22 సెంట్లు 0.58% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,740 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.58% పెరిగింది. మునుపటి ముగింపు $55 మరియు 90 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 77 సెంట్లు 3.57% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.57% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 95 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 96.27 0.24% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.24% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 50 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు చెన్నై $957 మరియు 50 పైసలు,
3106 రూపాయలు. బెంగళూరు 944 రూపాయలు మరియు 50 పైసలు 3021 రూపాయలు. హైదరాబాద్ 994 రూపాయలు 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 966 రూపాయలు మరియు 50 పైసలు 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.